స్థాపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన రాజుగా పుట్టాడు. ఈ రాజుగా పుట్టిన ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అదే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని చాలా స్పష్టంగా ఉంటది. ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17-18 వచనాల్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మనసు పొందుడని మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగా పుట్టిన ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి ఆ రాజ్యము అంటే బైబిల్ గ్రంథంలోనే చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, ఇదిగో పరలోక రాజ్యం ఒకటి ఉంది, అది సమీపిస్తుంది గనుక ఆ రాజ్యములోనికి మీరు చేరాలి అంటే మీకు ఒక అర్హత ఉండాలి. ఏంటి ఆ అర్హత అంటే, మారు మనస్సు పొందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. చదువుదాం ఒకసారి. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి ప్రకటిస్తున్నాడండి? మతాన్ని ప్రకటిస్తున్నాడని చెప్పిందా బైబిల్లోనే? సువార్త ప్రకటిస్తున్నాడు. ఏ సువార్త అది? దేవుని రాజ్యమును గూర్చిన సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యము. మీలో ఎంతమంది బయట దేశాలకు వెళ్ళారో నాకు తెలియదు, కానీ మన భారతదేశం నుంచి మనం ఇంకా ఏరే దేశంకి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా, అది ఉద్యోగ నిమిత్తమన్నా, వ్యాపార నిమిత్తమన్నా, లేదు అంటే సరదా